వెల్కమ్ టు హేమ మధు టాక్స్. ఈ వీడియోలో మేము ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేసామండి పేరెంటింగ్ కోసం. పేరెంటింగ్ అంటే ఏంటి, అంటే పేరెంటింగ్ లో పిల్లలకి ఎలా ఏం నేర్పించవచ్చు అనేవి ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేసాము. ఇది 3rd వీడియో అండి. అంటే మా వాడికి నేను ఎలా నేర్పిస్తాను అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అంటే పేషెన్సీ కోసం, పేషెన్సీ అంటే నేను పెద్ద పేషెన్సీ మామూలు నేను చెప్పట్లేదు మీకు. కాకపోతే నేను మా వాడికి ఎలా నేర్పిస్తున్నాను అనేది మీకు చూపించబోతున్నాను. పిల్లలు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనం చాలా పేషెన్సీగా నేర్పించాలి. అంటే అన్నిటిలో ఓర్పుగా ఉండి నేర్పించాలని చెప్పట్లేదు పిల్లలకి. కొన్ని విషయాల్లో ఓర్పు కాదు. కొత్త విషయం ఏదైనా నేర్చుకున్నప్పుడు మనం ఓర్పుగా చెప్తే బాగుంటుంది. అలానే అన్నిటిలో అలా అల్లరి చేస్తున్నప్పుడు కూడా పేషెన్సీగా ఉండమని అయితే మీకు చెప్పట్లేదు. అలాంటి టైంలో మనం కొంచెం సీరియస్గా ఉంటేనే వాళ్ళు కంట్రోల్గా ఉంటారు. ఈ వీడియోలో నేను మా బాబుకి ఆడు అంటే ఒక టైంలో చదువుతానని అన్నాడు. ఆడికి ఎప్పుడు చదవాలని అనిపిస్తే ఆ టైంలో బుక్ తెచ్చుకుంటాడు. అదొక గుడ్ హ్యాబిట్ ఉంది. చదువుకోవచ్చు, ఇది చెప్పు, బుక్ కావాలని అనే టైంలో నేను అది తెచ్చుకున్నప్పుడే అది చెప్తూ ఉంటాను. ఏమి కావాలని అడిగితే అది చెప్తూ ఉంటాను నేను. నెక్స్ట్ ఇంకా వచ్చి ఇందులో షేప్స్ కోసం కూడా ఆడు కొంచెం చెప్తూ ఉంటాడు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇందులో మా వాడు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వస్తాడు ఏదో ఒకటి తీసుకొని చెప్పమని. అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఎందుకు అంటున్నానంటే ఆ టైంలో కొంచెం వాడు కడుపు నిండుగా ఉంటుంది కదా, ఏం చెప్పినా కొంచెం ఓపికగా ఆలకిస్తాడు. ఈ పర్టికులర్ ప్లే ఐటమ్ కోసం నేను మీకు చెప్పాలంటే ప్లే విత్ షేప్స్ అని చెప్పచ్చు. వీళ్ళకి దీనివల్ల ట్రయాంగిల్ అంటున్నాడు కదా, బ్రెయిన్లో మోటార్ సైకిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. వీడికి ఇప్పుడు 18 months. వన్స్ నేను ప్లే స్కూల్లో కానీ లేకపోతే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ టీచర్ ఏమైనా చెప్తూ ఉన్నప్పుడు ఓకే ఇది నేను విన్నాను కదా, ఇది నాకు తెలుసు కదా అని వాళ్ళు స్పీడ్గా గ్రాస్ప్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. కొద్దిసేపు ఓర్పుగా ఆడతాడు దీంతో. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కావాలని అడుగుతాడు. ఇంకా ఇంకేం కావాలి చూద్దామా? ఏమంటారు? ఇదేంటి ఇదేంటి గాంధీ తాత ఎవరన్నా అతని పేరేం పేరు? బబ్బులు. ఇందాక నీకు ఎవరిచ్చారు డబ్బులు?
ఎవరిచ్చారు? 2000 రూపీస్. నేను ఏమన్నా చెప్పాలనుకున్నప్పుడు అలా విన్నాడు, వాడికి కావాల్సింది అడుగుతాడు అంతే. ఎవరిచ్చారు 5 రూపీస్ నీకు? ఇదేంటి? మామ తిన్నాడా? ఇదేంటి? ఇది 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 ప్యాకెటా? ప్యాకెట్ ఏంటి? ట్రీన్ అన్నది, ట్రీ అది. ఈ రూపీస్ కరెన్సీ అంటారు, ఏమంటారు? ఇదేంటి? దీన్ని ఏమంటారు? ఇది ఏంట్రా రుద్రాంశ్? ఇది ఏంటి రుద్రాంశ్? ఏం బాడీ పేరేంటి? యానిమల్స్. డాక్టర్, నర్స్ అంటారా? ఏమంటారు? నర్స్. చేస్తారమ్మా. వీళ్ళెవరు? పెద్దవాళ్ళు ఏమంటారా? ఏమంటారు? ఇది ఇది ఇదేంటి మరి? ఇది వచ్చాడా? నానా. ఇదేంటి? అన్న, బ్రదర్, సిస్టర్. వీళ్ళు ఎవరు మరి? వీళ్ళు ఏమంటారు? అమ్మ కాదు, అంకుల్, ఆంటీ అంటారు. ఏమంటారు? అంకుల్, ఆంటీ. ఇదిగో ఆంటీ. ఈ కజిన్స్ అన్నమాట, బ్రదర్ అండ్ సిస్టర్స్. సరేనా? నాన్న వాళ్ళ డాడీ. ఏంటి? ఇదేంటి? వాళ్ళ డాడీ. అది నీ డాడీ. ఇదేంటి? బాడీ పార్ట్స్ చూద్దామా? బాడీ పార్ట్స్. ఇదేంటి? ఇది నేను చెప్పాను కదా, పేషెన్సీ కోసం వాడు ఏది అడుగుతుంది చెప్పడమే. నీస్ అంటారు. పొట్ట. పొట్ట. ఇదేంటి? జేజీ పొట్ట. టీత్. అమ్మ వద్దమ్మా, నీ పక్క దిష్టి తగిలేక బాబు. అమ్మ బాబు దిష్టి తగిలేక. అమ్మ వద్దు. ఫుడ్ వచ్చిందిరా. రోజు రాత్రి పడుకునే ముందు ఆడికి ఈ బాడీ పార్ట్స్ కోసం చెప్తూ ఉంటాను నేను. ఐస్, నోస్, ఇయర్స్ అన్ని వింటాడు. ఈసారి యానిమల్స్ కావాలంటున్నాడు. ఆవు కథ కావాలి అంటాడు. ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటాను నైట్ టైము. ఆ టైంలో బాడీ పార్ట్స్ కోసం చెప్తే అలా నేర్చుకున్నాడు ఈడైతే మాత్రం బాడీ పార్ట్స్ కోసం. చూడండి మా వాడు వీడియో. ఏంటి? వైల్డ్ యానిమల్స్. ఇదేంటి? చిరుక. ఇదేంటి? ఇది పాంతర్. అన్నదా? ఇదేంటి? ఇదేమంటారు? అమ్మ ఇవే చెప్తుంది. ఇదేంటి? కొత్తగా చూసేవి ఇది. చిన్న బుక్స్ లో లేదు కదా ఇది. ఇదేంటి? అమ్మ అలా అన్నదా? ఇదేంటి మరి? చెవులు ఊపుతుందా? ఎలా ఊపుతుంది? అలా ఊపుతుందా? అంత
దా. ఇదేంటి 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 చెప్పండి దొన్ని చెప్పండి ఇదేంటి అమ్మ. అమ్మ. చాలు ఇంకా చాలు ఇదేంటి చాలు నాన్న అమ్మ. ఇదేంటి చెప్పు చెప్పు ఇదేంటి రుద్రాంశ్ కమ్ ఇదేంటి చెప్పు ఇదేంటి వైల్డ్ యానిమల్స్ ఇంకా ఉన్నాయి కదా ఇదేంటి చెప్పు ఇదేంటి దీనేమంటారు ఫాస్ట్ గా చెప్పు ఇవన్నీ దీని ఏంటన్నా ఇదేంటి క్యాంగ్రూ పిల్ల ఇది క్యాంగ్రూ పిల్ల ఇదేంటి కప్ప చూపించిన కప్ప నా తాతమ్మ దాచేసింది ఇదేంటి